హలో శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రేవంత్ రెడ్డి పంపిన మీదట వేణుగోపాల్ కేసీఆర్ని కలిశారు. రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కేసీఆర్ వస్తారు అని చెప్పి వేణుగోపాల్ క్లెయిమ్ చేస్తున్నారు. మీకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? మీరు ఆ పార్టీ బీట్ చూస్తున్నారు కాబట్టి. హర్కర వేణుగోపాల్ నిన్న అందరికీ కూడా ఆహ్వానాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే తీసుకోవడం జరిగింది. ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా హర్కర వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఉన్నటువంటి సందర్భంలో హర్కర వేణుగోపాల్ స్వయంగా కేసీఆర్ ను కలిసి ఖచ్చితంగా 2వ తారీఖు తెలంగాణ ఫార్మేషన్ డే ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా వారైతే చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ వస్తారు అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే ఖచ్చితంగా వస్తారు, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ ఒకే స్టేజీ పైన ఉంటారనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే హర్కర వేణుగోపాల్ తెలియజేసినటువంటి పరిస్థితి. మరి ఆ విషయంలో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు అయితే మరి కేసీఆర్ అటెండ్ అవుతారా అవరా అనేటువంటి విషయంలో యొక్క క్లారిటీ అయితే ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ కనబడట్లేదు. కానీ వస్తారు అనేటువంటి ఆశాభావంలో మాత్రం హర్కర వేణుగోపాల్, ఎందుకంటే ఇన్విటేషన్ ఇచ్చింది అతనే కాబట్టి వారు చెప్పినటువంటి మాటల మూలంగా మాత్రం ఖచ్చితంగా వస్తారు అనేటువంటి మాట అయితే వినబడుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 1వ తారీఖు అలాగే 2వ తారీఖు 3వ తారీఖు 3 రోజుల పాటు కూడా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కోసం అయితే వారు ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కేసీఆర్ అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ వద్ద నివాళి అర్పించిన తర్వాత, గన్ పార్క్ వద్ద అమరులకు నివాళి అర్పించిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ని బీఆర్ఎస్ పార్టీ వారిగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా అటు కర్ణ ప్రభాకర్ అలాగే వివిధ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి అయితే మనకు స్పష్టంగా అర్థమైతే ఉంది. 3 రోజుల పాటు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి కేసీఆర్ వస్తాడా? ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వం ఒకరోజు నిర్వహిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సొంతంగా నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు? అంటే ప్రభుత్వ కార్యక్రమంలో ఎందుకు పాల్గొండు అనుకోవచ్చు అంటే, అసెంబ్లీకి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ రాలేదు అనేటువంటి ఒక అంటే ఆపరేషన్ జరిగింది. ఆ సర్జరీ తర్వాత వస్తాడేమో అని అనుకున్నారు. ఆ అసెంబ్లీ వేదికగా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కి సవాళ్లు విసిరినటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. కేసీఆర్ ఒక ఆపరేషన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి కలిసినటువంటి సందర్భం మినహాయించి ఎప్పుడు కూడా ఎదురుపడ్డటువంటి సందర్భాలు కూడా కనబడలేదు. దాంతో పాటుగా 2011 2014 తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత సోనియా గాంధీని కేసీఆర్ కలిస్తే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సోనియా గాంధీని కేసీఆర్ కలిసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కలిసేటువంటి ఒక సందర్భం అయితే ఏర్పడింది. కానీ కలుస్తారు అనేటువంటి విషయంలో మాత్రం ఒక సందిగ్ధత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ రాడు అనేటువంటి భావన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలలో మాత్రం మనకు అర్థమైతే ఉంది. మరి వస్తాడు రాడు అనేది చర్చ పక్కన పెడితే ఖచ్చితంగా వస్తాడు అనేటువంటి మాటలు మాత్రము హర్కర వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ప్రస్తుతము ప్రభుత్వానికి సలహాదారులు కూడా వ్యవహరిస్తున్నటువంటి హర్కర వేణుగోపాల్ మాత్రం ఖచ్చితంగా వస్తాడు అనే మీడియా ముఖంగా నిన్న సాయంత్రం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.